లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రివేళ తమ మందలను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. వారి మిక్కిలి భయపడిరి. అంటే ప్రభు ఈ యొక్క లూకాసు వార్తలో 2వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు తమ పొలములో మందలను మేపుకొనుచుండగా ఆ గొర్రెల కాపర్ల యొద్దకు దేవుని దూత వెళ్ళి వారి దగ్గర నిలబడెను. వెంటనే వారి చుట్టూ దేవుని వెలుగు ప్రకాశించెను. హల్లెలూయా. కాబట్టి దేవుని దూత వారి యొద్ద నిలబడ్డప్పుడు దేవుని వెలుగు వారి చుట్టూ ప్రకాశించెను. దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. ఏంటి? దేవుని యొక్క మహిమ. కాబట్టి దేవుని యొక్క మహిమ మనలో ప్రకాశించాలంటే, దేవుని యొక్క ఆత్మలో మనలో సంచరించాలంటే, క్రీస్తు మన హృదయములో జన్మించి మన హృదయములో ఉండాలంటే మన హృదయము మరి పవిత్రపరచబడాలి, మన ఆలోచనలు పరిశుద్ధపరచబడాలి. కాబట్టి నా హృదయ అంతరంగములో స్థిరమైన మనసు నాకు అనుగ్రహించమని ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసెదరు. కాబట్టి మరి అక్కడ ఉంటుంది మత్తయి సువార్తలో మరి 5వ అధ్యాయము మరి అక్కడ ఉంటుంది 8వ వచనం ఉంటుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. కాబట్టి మరి మన హృదయం ఎలా ఉండాలట? శుద్ధిగా ఉండాలంట, పవిత్రంగా ఉండాలట. కాబట్టి మన హృదయం ఎలా పవిత్రంగా పరచబడుతుంది అంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అంటే యేసయ్య రక్తం ఏం చేయాలి? ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయాలి. కాబట్టి యేసయ్య యొక్క శరీరములో గాయములు ఎన్ని ఉన్నాయి చెప్పండి? చెప్పలేరు. ఎన్నో గాయములు ఉన్నాయి. ఆ గాయములన్నింటిలో నుంచి రక్తము ప్రవహిస్తుంది. ఎందుకు అలాగూ ఆ రక్తం ప్రవహిస్తుంది అంటే, మరి నీ యొక్క పాపములు కడుగుటకు ఆయన గాయముల నుంచి రక్తము ప్రవహిస్తుంది. ఆయన నీ మీద ప్రేమ చేత, మరి మనందరి మీద ప్రేమ చేత తన గాయముల నుంచి రక్తమును ప్రవహింపజేస్తున్నాడు. కాబట్టి ఆయన గాయముల్లో నుంచి కారుతున్న రక్తములో మరి ఏం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది. యెషయా గ్రంథములో 53వ అధ్యాయములో 5వ వచనములో అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను అని రాయబడింది. అలాగనే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం లాగుంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరుచునా, వారైను మరుచుదురు గాని నేను నిన్ను మరవను. చూడుము, నా అరిచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అన్నాడు ప్రభువారు. కాబట్టి ప్రభు అరిచేతులలో చెక్కి ఉన్నారట. ఆయన అరిచేతుల్లో ఏమున్నది? గాయం ఉన్నది. ఆయన అరిచేతులు ఏమున్నది? మేకున్నది. ఆ మేకును పీకగానే గాయం ఉన్నది. ఆ గాయములోంచి రక్తం ఉన్నది. ఆ రక్తములో ఆయనను పెట్టుకొని తన చేతులతో చెక్కుకొని పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తుడంట. పరిశుద్ధత లేకుండా ఐ ఆమ్ ద హోలీ, ఐ ఆమ్ ద హోలీ గాడ్, ఐ ఆమ్ ద హోలీ గాడ్. కాబట్టి మరి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ఉన్నది. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి అని అక్కడ వాక్యము రాయబడినది.
పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేరు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని సర్వశక్తిమంతుడైన దేవుని గురించి దేవదూతలు పాడుతున్నారు. అలాగనే లూకాసు వార్తలో 2వ అధ్యాయములో 14వ వచనం ఉంది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమిపై తనకిష్టమైన వారికి సమాధానము కలుగును గాక. ఎవరికి సమాధానము అంటే దేవుడు మాట విని దేవుడి పని చేసి దేవుని పనులు చేసి వారికి దేవుని పని చేసి దేవుని పని చేసేవారే దేవుణ్ణి సంతోషపెట్టేవారు. కాబట్టి మనిషి కుమారుడు మరి మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో రాయబడింది, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులకు తన రక్తమును క్రయధర్మంగా ఇచ్చుటకొచ్చాడు. కాబట్టి ఆ ప్రభు యొక్క పవిత్రమైన రక్తములో నుంచి మన హృదయం ఏం చేయాలా? పవిత్రపరచుకోవాలా. ఆయన పరిశుద్ధులైన ప్రకారం మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. కాబట్టి మరి ఆయన చూసినప్పుడు మత్తయి సువార్తలో 2వ అధ్యాయము 10వ వచనం చూసినప్పుడు, ఆ నక్షత్రమును చూసి వారు అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి ఆరాధించారు. వారు ప్రభువును చూశారు కాబట్టి ప్రభువులో నిలబడ్డారు, ప్రభువులో నిలిచున్నారు, ప్రభువుతో ఆనందంగా ఉన్నారు. ప్రభు పుచ్చిపోయేవాడు కాదు, మురిగిపోయేవాడు కాదు, 3వ దినమున సజీవుడుగా మహిమలో నుంచి లేచినవాడు. ఈ ప్రపంచంలో కనబడుతున్న, నీ కంటికి కనబడుతున్న ప్రతి ఒక్కటి మురిగిపోయేదే, పుచ్చిపోయేదే, కాలిపోయేదే. కానీ ప్రభువు యొక్క పునరుద్ధరణ మహిమ, ఆయన యొక్క సమాధి దగ్గర తిరిగి లేచిన మహిమ, అది పుచ్చిపోయేది కాదు, పాసిపోయేది కాదు, మురిగిపోయేది కాదు, కాలిపోయేది కాదు. అలాంటి దైవ మహిమ మనకు ప్రత్యక్షమాయను. కాబట్టి ఆ ప్రత్యక్షలో నిలవాలని ప్రార్థించి దేవునిలో నిలవాలి. హల్లెలూయా, హల్లెలూయా.